హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ అనసూయ భరద్వాజ్ గారు మనకు తెలుసు. యాంకర్ గాను అండ్ సినిమా ఆర్టిస్ట్ గాను ఎంతో కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎంతో కష్టపడొచ్చని కూడా మనకు తెలుసు. అయితే ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో అనసూయ గారిని ట్రోల్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇవంతా కూడా మనం గతం నుంచి కూడా చూసుకుంటూ వచ్చాం. అండ్ వాటికి ధీటుగా అనసూయ గారు కూడా గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. సో చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తన పైన ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వాళ్ళకు రియాక్షన్స్ గట్టిగా అప్పటిదప్పుడే కూడా కౌంటర్లు ఇవ్వడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు మరొకసారి అనసూయ గారు రియాక్ట్ అయిన పద్ధతి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదంటే ఒక ఈవెంట్‌కి వెళ్ళింది. అక్కడ కొంతమంది ఫ్యాన్స్ అక్కడ అసభ్యకర రీతిలో మాట్లాడారని చెప్పేసి అనసూయ గారు స్టేజ్ పైన వాళ్ళని దూషించడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అందరూ కూడా అనసూయ గారికి మద్దతు తెలుపుతున్నారు. అంటే మహిళలపైన ఇటువంటి కామెంట్స్ చేస్తే ఎందుకు సైలెంట్ గా ఊరుకోవాలి, కౌంటర్ ఇచ్చేయాలని చెప్పేసి. అసలు ఏం జరిగింది అక్కడ, మరి అనసూయ గారి చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో అనసూయ గారు ఎప్పుడు కూడా తనని ఎవరైనా ట్రోల్ చేస్తే అప్పుడే కౌంటర్ ఇచ్చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, నిత్యం వార్తల్లో కూడా ఉండడం చూస్తాం. గతం నుంచి కూడా అంటే ఎందుకో తెలియదు కానీ సోషల్ మీడియాలో పైన నెగిటివిటీ ఉంటుంది, ట్రోల్ చేస్తూ ఉంటారు, పోస్టులు పెడుతూ ఉంటారు. అయినా కూడా ఎక్కడ అనసూయ గారు కూడా తగ్గరు. సో కౌంటర్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే మైక్ పట్టుకొని ఇంకోసారి ఇటువంటి వాగితే చెప్పుతూ తీసుకొని కొడతానని చెప్పేసి. అసలు ఏం జరిగింది అక్కడ, మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే అది ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆకతాయిలు ఒక 20 years లోపే ఉంటారు. జనరల్ ఇలాంటి ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఇటువంటి వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు. అందులో సినీ సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు చూడండి, అందులో మహిళలు వస్తున్నారంటే వస్తుంటారు, కుర్రోళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉంటే చూసిన వాళ్ళు అసభ్య పదజాలంతో ఆమెను కామెంట్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఆవిడకి అక్కడే చెప్పు తెగుద్దు అంటూ తనదైన స్టైల్లో వాడికి కౌంటర్ ఇవ్వడం, వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా అలాగే రియాక్ట్ అవుతారు, అవ్వాలి కూడా. అంటే కొంతమంది ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది ఏదో పాపులర్ అవుదామనో, సోషల్ మీడియాలో మనం పేరు వస్తుందని మనం చూసుకుంటాం. కొంతమంది ఇలా చేసే వాళ్ళు ఉంటే ఈ వయసు తక్కువగా ఉండడం, వాళ్ళ విధంగానే వాళ్ళు ఎవరో ఇదే వ్యాఖ్యలు, మీ మదర్ అయితే అమ్మ కానీ సిస్టర్ కానీ ఉంటే మీరు ఇలా చేస్తారని చెప్పి ఆమె కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. దీని అంతా కూడా నెటిజన్లు గా అందరూ కూడా సోషల్ మీడియా అంతా కూడా అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు. అది కరెక్టే, అది అలాగే సపోర్ట్ చేయాలి, అలాగే ఖండించాలి కూడా. ఇటువంటి ఇంకా మీ ఫాదర్ ఎవరు ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి వాళ్ళని తీసేయండి, ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చెప్పు తగ్గుద్ది అంటూ కూడా చాలా స్ట్రాంగ్ కామెంట్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే చాలా వరకు ఆమె ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే నిజంలాగా అబద్ధం లాగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ విధంగా రియాక్ట్ అయ్యారు, అలాగే రియాక్ట్ అవ్వాలి కూడా. ఓకే. అండ్ అనసూయ గారి పైన ఎందుకు సోషల్ మీడియాలో అంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు? దీనికి ఏమైనా కారణం ఉందా? స్పెసిఫిక్ గా అనసూయ గారిని మనం ఎన్నో ఆంటీ అంటూ ఆ విధంగా ట్రోల్ చేయడం, సో వాటన్నిటికీ ఆమె తగ్గలేదు, గట్టి కౌంటర్లు ఇచ్చేస్తే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు తనని? అంటే కొంచెం చెప్పాలంటే ఈ మధ్య ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా కొన్ని కామెంట్లు వచ్చింది. అంటే ఆమె డ్రెస్సింగ్ అనేది ఆమె ఇష్టం, అది దాన్ని వేరే వాళ్ళు కామెంట్ చేయడానికి లేదు. తను ఎలా ఉండాలి, ఇటువంటి డ్రెస్ వేసుకోవాలన్నది తనే కదా, ఎవరికైనా ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ వేసుకునే డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్లు చేయడం, అది అలాగే అది తను కూడా చెప్పాను, తను ఎవరికైనా నేను రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఉంటాను, వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాను, కానీ మీకు సమాధానం చెప్పాల్సిన పని ఏంటని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే తన ఏదైనా సరే తన కామెంట్స్, తన అభిప్రాయాలు ఏదైనా కానీ నిర్మోహమాటంగా చెప్పడం. గతంలో విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్య కూడా ఆయన ఏదో పేరు పెట్టుకుంటే సంథింగ్ ఈమె ఏదో ఉందని చెప్పి ఇలా రకరకాలు ఆమె ఏ విషయంలో సమాజంలో జరిగిన ఇన్సిడెంట్ల గురించి కానీ ఏదైనా కానీ తను రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, అందరి అభిప్రాయాలు ఒకలా ఉండాలని లేదు. సో అందువలన ఆమె అభిప్రాయం ఇలా ఉన్నట్టుగా మాట్లాడడం కూడా చాలా వరకు అందరూ నచ్చదు. నేను కొంతమంది అంటారు లౌకికంగా మాట్లాడాలంటారు, ఆమె నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడడం జనాన్ని నచ్చకపోవడం వల్ల రకరకాల ఈ విధంగా కామెంట్స్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఆమె కొంచెం నెగిటివిటీ అన్నది పెరిగింది. అయితే తను మాత్రం ఏం పట్టించుకోతాను, ఏం చెప్పాలని ఉందో అలాగే చెప్తుంటది. ఏం మాట్లాడాలనుకున్నా తను ఉన్నట్టుగా మనసులో ఏం ఫీలింగ్ ఏది ఉందో అది బయట పెడుతుంటది. అందువల్ల ఆ విధంగా నెగిటివిటీ వచ్చింది తప్పితే కావాలని ఆమె ఏదో చేయడం వల్ల ఇంకో రకరకంగా వేరే రకంగా అయితే వచ్చింది కాదని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవ్వడం, ఇప్పుడు కూడా కామెంట్ సెక్షన్ లో ఆమె పైన ట్రోలింగ్ చేయడం, అంటే అక్కడ మిస్టేక్ ఎవరిది ఉందని చెప్పేసి వాళ్ళు ఒక జడ్జి చేయట్లేదు. అక్కడ అసభ్యకర రీతిలో వాళ్ళు కామెంట్ చేసినప్పటికి కూడా
అనసూయ గారికి కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా అనసూయ గారి పైన మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పడడం చూస్తున్నాం, అంటే ట్రోల్ చేయడం. సో ఎందుకు ఈ విధంగా మళ్ళీ జరుగుతుంది? అంటే అది కొంతమంది పని కట్టుకొని ఏదో రాయేద్దాం, ఏదో కామెంట్ చేద్దాం అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఉమ్, వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, వయసు తక్కువ అవ్వచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఆకతాయిలు అక్కడ ఎలాగైతే కామెంట్ చేశారో అక్కడ లేని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. ఉమ్, ఆ స్థాయి అక్కడ లేని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో బాగా జరిగిందనో, భలే జరిగిందనో, లేకపోతే ఇంకోటో రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కామెంట్ చేస్తున్నారు తప్పితే అంతే కావాలి. ఎవరైనా సరైన వాళ్ళు అలా కామెంట్ చేయాలని అనుకోరు. ఓకే. అండ్ ఇక అనసూయ గారి కెరీర్ పరంగా అయితే ఇటువంటి ఒక పక్కన ఈ విధంగా ట్రోలింగ్ ఇదన్నీ ఉన్నా కూడా సినిమా కెరీర్ మాత్రం ఫుల్ జోష్ లో ఉండడం చూస్తున్నాం. సో ఆమె ప్రొఫెషనల్ కెరీర్, ఈ సినిమా కెరీర్ ఏ విధంగా నడుస్తుంది? ఆమె కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంత ఈజీగా ఇది కూడా వచ్చేది. సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే ఏ ఆర్టిస్ట్ ని చూసుకున్నా కానీ తన వెనకాల చాలా కష్టమే ఉంటుంది. అంత ఈజీ కాదు ఎవరికి కూడా. ఒక యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి అంతకన్నా ముందు వేరే వేరే జాబ్స్ చేసి ఆ తర్వాత సినిమాలోకి వచ్చి ఇక్కడ ఒక ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, ఇమేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది దాని తెర వెనక చాలా కష్టం, చాలా కష్టం ఉంటుంది. ఆమె చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు పుష్ప 2లో ఆమె చేసిన పాత్రకి ఇండియా మన తెలుగులోనే కదా పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు, రికగ్నైజేషన్ కూడా వచ్చింది. అలాగే ఇప్పుడు రీసెంట్ గా వీరమల్లు సినిమాలో పాటలు కూడా